వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నారులే. నేను కూడా చాలా బాగున్నా. అండ్ ఈరోజు హేమ హంగామాలో ఫిలిం అప్డేట్ ఏంట్రా అంటే మన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పటికీ తెలుసు అందరూ కూడా ఏమేం చెయ్యాలా బాస్ బర్త్డే రోజున అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అండ్ ఒక రకంగా చూసుకుంటే 24 hours లైవ్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో దేశాల నుంచి లైక్ విషెస్ పంపిస్తున్నారు. అవన్నీ కూడా కంటిన్యూస్ లైవ్లో టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది ఏంట్రా అంటే రిలీజ్ ఇంద్రా మూవీ రిలీజ్ గురించి అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే చిన్నప్పుడు ఆ సినిమా చూసినప్పుడు దాని ఇంపాక్ట్ కానీ దాని ప్రతి ఫ్రేమ్ కానీ ప్రతి డైలాగ్ కానీ ఈవెన్ ఇప్పటికీ కూడా అందరికీ బాగా గుర్తుంటుంది. ఒక విలన్ని ఒక వార్నింగ్ ఇవ్వాలి అని అంటే అప్పట్లో చిన్నప్పుడే కాదు ఇప్పుడే కాదు ఇప్పుడు కూడా చాలామంది చెప్తున్నారు. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకిస్తే పీక కోస్తా అనే డైలాగు చిన్నపిల్లని అడిగినా చెప్తారనమాట. అంత ఫేమస్. ప్రతి ఫ్రేము ప్రతి ఇది కూడా ఒక కమర్షియల్ ఎలిమెంట్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది. మన చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి అన్ని సినిమాల్లో కల్లా ఆయనకి చాలా ప్రత్యేకమైన సినిమా ఇంద్రా సినిమా అనమాట. సో దాని పాటలు తీసుకోవచ్చు, దాని మేకింగ్ తీసుకోవచ్చు, ప్రతిది కూడా చాలా అద్భుతంగా చేశారు బి గోపాల్ గారు. అండ్ చిరంజీవి గారు కూడా మాట్లాడుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. దాని గురించి మాట్లాడుతూ ఇంద్రాకి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ కూడా చాలా ప్రాణం పెట్టి వర్క్ చేశారు, చాలా హార్ట్ఫుల్గా వర్క్ చేయడం జరిగింది. అందుకనే దాని ప్రతి ఫ్రేమ్ కూడా అంత అద్భుతంగా వచ్చింది, అంత బాగా డెలివరీ అయింది. నాకున్న సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమా, అది కూడా కమర్షియల్ వాల్యూస్ ఉన్న సినిమా ఏంట్రా అంటే ఇంద్రా అని చెప్తానని చెప్పేసి స్వయంగా చిరంజీవి గారు చెప్పడం కూడా నిజంగానే చాలా వావ్ అని అనిపిస్తుంది. ఎంతో మందికి ట్రూ ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు. అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సస్టైన్ అయిన ఈరోజు ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి దాన్ని ఏలుతున్నటువంటి రారాజ్ అని చెప్పొచ్చు మన మెగాస్టార్ చిరంజీవి గారు. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చిరంజీవి సార్. అండ్ ఇలాగే ఇంకెన్నో మూవీస్ తీయాలని మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని. బై ద వే ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ ఫర్ యూ. ఎందుకంటే మీరు చేసే పర్ఫార్మెన్స్ ఈ ఏజ్ ఆ ఏజ్ అని ఏం లేదు, ప్రతి ఏజ్ వాళ్ళందరూ కూడా కనెక్ట్ అయిపోతారు. అది మీ మెగా పవర్ అంటే. మేమందరం అప్పటికి మా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము, మేము పెద్ద అయ్యాక కూడా చూస్తున్నాం. స్టిల్ మీలో ఎనర్జీ కానీ మీ వాల్యూస్ కానీ ఏది మారలేదు. సో మేమైతే మీ బర్త్డే రోజున 22 ఆగస్టున సందడి చేసేయడానికి అండ్ ఇంద్రా రిలీజ్ కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఎంతమంది చిరంజీవి గారు ఫ్యాన్స్ ఉన్నారు లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఇంకమ్మా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా